అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతి ఏటా తమను నమ్ముకున్న వారికి రుచికరమైన పిండి వంటలు అందించే ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈసారి పిండి వంటల తయారీలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన అత్తమ్మ స్వరాజ్యమ్మ అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో ఈ వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కుటుంబంలోని ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పాతకాలపు రుచులు ఉట్టిపడేలా వంటశాల సందడిగా మారింది. ఖమ్మం జిల్లా శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిలులా మారిపోయింది. నేతి అరిసెలు, ఫ్లవర్ బాద్షాలు, లడ్డూలు, నెలవంకలు వంటి నోరూరించే రుచులు అక్కడ సిద్ధమవుతున్నాయి. అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతి ఏటా తమను నమ్ముకున్న వారికి రుచికరమైన పిండి వంటలు అందించే ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈసారి పిండి వంటల తయారీలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన అత్తమ్మ స్వరాజ్యమ్మ, అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో ఈ వంటలను సిద్ధం చేస్తున్నారు. కుటుంబంలోని ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పాతకాలపు రుచులు ఉట్టిపడేలా వంటశాల సందడిగా మారింది. ఖమ్మం జిల్లా శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిలులా మారిపోయింది. నేతి అరిసెలు, ఫ్లవర్ బాద్షాలు, లడ్డూలు, నెలవంకలు వంటి నోరూరించే రుచులు ఇక్కడ సిద్ధమవుతున్నాయి.